హాయ్ అండి, హలో, నమస్తే మీ అందరికీ. 2024 ఎలక్షన్ సమీపంలో ఉన్నాయి. గెలవాలని నాయకులు, గెలిపించాలని కార్యకర్తలు రకరకాలుగా అందరూ బిజీగా ఉన్నారు, పాటుపడుతూ ఉన్నారు, విరామం లేకుండా తిరుగుతూ ఉన్నారు. మా ఇంట్లో కూడా దాని గురించి ఒక భారీ డిస్కషన్ జరిగింది. నేనేం ఓట్లకు డబ్బులు తీసుకోవద్దంటే మా అమ్మ, నువ్వు ఒకడో తీసుకోపోతే దేశం ఏమైనా బాగుపడిద్దా ఉన్నాయి. మా మిస్సెస్ ఏమో, నీకు అవసరం లేకపోతే తీసుకోవాక మాకు అవసరాలు ఉండేవి తీసుకుంటా ఉంది. మా అమ్మాయి ముందుకు వచ్చి, నాన్న మోడీ ఇచ్చే డబ్బులని మనం ట్యాక్స్ కట్టినా నాన్న, తీసుకోపోతే ఎట్నానా అంది. ఈ విధంగా మా ఇంట్లో అయితే డిస్కషన్ జరిగింది. నేను ఓటు వచ్చిన కాడ నుంచి డబ్బులు తీసుకొని ఓటేసా. నాకు ఫస్ట్ సారి 200-300 ఇచ్చిన గుర్తుంది. 120 రూపాయల వాచ్ పెట్టుకున్నా, వాచ్ కొనుక్కున్నా. అది మాత్రం ఖచ్చితంగా బాగా గుర్తుంది. కానీ పోయినసారి కూడా నేను ఓట్లు డబ్బులు తీసుకోకూడదని గట్టిగా తీర్మానం చేసుకున్నా. కానీ తీసుకున్నా, ఎందుకంటే మధ్యరేతుల్లో వచ్చి మా ఇంట్లో లేపారు, ఈయన ఓట్లు డబ్బులు ఇస్తున్నారని. డబ్బులు ఇవ్వడానికి వచ్చిన అతనికి చెప్పా, అన్న నేను డబ్బులు తీసుకోను అని చెప్పా. అంటే తమ్ముడు, నీ తీసుకోకపోయినా ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు, ఎవరో ఒకళ్ళు ఓటు ఎద్దులే తీసుకో అన్నారు. సరే వాళ్ళకి ఇచ్చేయాలండి అని చెప్పా. కాబట్టి ఒకసారి అయినా మన జీవితంలో చెప్పుకోవడానికి డబ్బులు తీసుకోకుండా ఓటేసేమని ఉండాలిగా. అదేమన్నా మరి ఈసారి రాజకీయ నాయకులు గెలిచినా గెలపలేకపోయినా మా ఇంట్లో నేనైతే గెలవాలని ప్రయత్నిస్తున్నా. మరి నా ఒక్క ఓటుకైనా డబ్బులు తీసుకోకుండా ఉంటారు, నువ్వు పక్కకెళ్ళు మేము తీసుకుంటాం అంటారో తెలియదు. కానీ మరి తీసుకున్నానో లేదో కూడా మీతో తర్వాత పంచుకుంటాను ఆ విషయం.